జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే మాట మీద నిలబడమన్నాడు అధ్యక్ష. ఆ రోజు సభలో ఉన్న ప్రొసీడింగ్స్ కానీ మేము ఆ రోజు వీడియోలు చూపెట్టడానికి ఇవాళ కూడా మేము సిద్ధం. వారు బయట ఆవేదన తెలియజేశారు, సభలో కాదు. అది మీరు గుర్తుంచుకోవాల్సింది, వారి ఆవేదన బయట ఉన్న మాటలు తప్పితే ఈ సభలో ఉన్న మాటలు కాదు ఆ రోజు. ఎందుకంటే వాటిని మీరు ఇక్కడ తీసుకొచ్చి ఏదో ఆ రోజు మేము జరిగిందని లేనిది ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ విధంగా చేశారని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆ రోజు వారే ఒప్పుకున్నారు అధ్యక్ష, తర్వాత వారే పశ్చాత్తాపం చెందారు. నేను తొందరపడ్డాను, నా మీద ఒత్తిడి వచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ గా ఉన్న రోసే గారు సభలో జరుగుతున్న అంశాలని పక్కకు తప్పించాలి, దృష్టి మరించాలనే అంశంతో దీన్ని సృష్టించారని చెప్పి అదే కుతూలమ్మ గారు బయట మాలాంటి వాళ్ళం వెళ్ళినప్పుడు మాతో ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తాను. ప్రతిపక్షం ఏం చేస్తుందంటే ఇంత సీరియస్ ఇష్యూని డైవర్ట్ చేయాలని చెప్పి చాలా నాగ్గా జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. దాన్ని పక్కన పెట్టండి అధ్యక్ష, మేమైతే డైవర్ట్ అవ్వడం లేదు. సభ్యులందరూ మాట్లాడారు, చాలా నటన వరగబలిచారు. మాకు తండ్రి లాంటి వాళ్ళు వినండి, వినవయ్య బాబు, అంతా నేను పాయింట్కి వస్తున్నాను అధ్యక్ష. పాయింట్కి వస్తున్నాను అధ్యక్ష, నేను పాయింట్కి వస్తున్నాను. నేను చెప్పిన పాయింట్లో అధ్యక్ష, నేను పాయింట్కి వస్తున్నాను అధ్యక్ష. మీరు తండ్రి లాంటి వాళ్ళు కావాలని చేశాం, ఇది చేశాం, అది చేశాం, ఈ రకంగా చూసామని చెప్పి ఈ రోజు ఏదైతే శాసనసభ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎన్ని నటనలు చేయాలి అన్ని చేశారు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు. నేను ఒకటి అడుగుతున్నాను చూటిగా, స్పీకర్ మీద అంత గౌరవం ఉంది, జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మేము తల వంచుకుంటున్నాం, చాలా తప్పు చేశామని అన్నారు. మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు 4వ తారీఖున మీ సంగతి తేలుస్తామన్నట్టుగా మాట్లాడారు అధ్యక్ష. దానికి ఒకసారి అర్థం చెప్పానండి అధ్యక్ష. మీ మీద గౌరవం ఉంది అంటున్నారు, మీ మీద విశ్వాసం ఉంది అంటున్నారు, మీ మీద చాలా అభిప్రాయం ఉంది, తండ్రి లాంటి వాళ్ళని చెప్పి చాలా రకాలుగా అందరూ మాట్లాడారు. మళ్ళీ అంటారు శాసనసభలో ప్రతిపక్షానికి మీరు చూడడం లేదు, మాకు సమయం ఇవ్వడం లేదు, మీ సంగతి మళ్ళీ 4వ తారీఖు చూస్తామని చెప్పి మరి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడారు అధ్యక్ష. ఆ రోజు జరిగినటువంటి సంఘటన అందరికీ కూడా బాధ కలిగించింది అధ్యక్ష. సరే, చేసింది అటువైపు సభ్యులైనప్పటికీ కూడా మొత్తం మీ మీద మాట్లాడినటువంటి మాటలు కానీ, పోడియంని టపా కొట్టడం కానీ, ఇవన్నీ కూడా జరగడం అనేటువంటి అందరికీ బాధ కలిగించినటువంటి విషయమే. అందుచేత అందరూ కూడా సభ్యులందరూ కూడా మా సభ్యులు ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఇంచుమించు ఒక్క శ్రీ ఆర్ శివప్రసాద్ రెడ్డి గారు లేరు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడారు అధ్యక్ష. కానీ మాట్లాడుతూ ఉంటే 100% రిపెంట్ అయినట్టుగా కనపడలేదు అధ్యక్ష. ఏం చేద్దండి, 1 minute అంతా ఒక గౌరవ సభ్యులు ప్రతిపక్ష నాయకులు మాత్రం బేషరతుగా క్షమాపణ చెప్తున్నాం మా అందరి తరపున అని చెప్పడం కూడా జరిగింది. నేను కాదనడం లేదు.